అప్పుడేమన్నారు కాంగ్రెస్ నాయకులు? ఎల్ఆర్ఎస్ వద్దని తెగ గుండెలు బాదుకున్నారు. ప్రజల మీద భారం పడిందని దొంగ ఏడుపులు ఏడ్చారు. ఫీజు కట్టొద్దని జనాన్ని రెచ్చగొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా యాగి చేశారు. ఆనాడు కాంగ్రెస్ శుద్ధపూసల చిలక పలుకులు మీరే వినండి. ఎందుకంటే మీరిద్దరే పిల్లమూడు అని ఎవరికి గ్యారంటీ? నువ్వు వచ్చే రిజిస్ట్రేషన్ చేసి 10,000 కట్టా నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగనం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారు పోండి. కాబట్టి బీఆర్ఎస్ తో కొంతమంది, ఎల్ఆర్ఎస్ తో ఇంకొంతమంది, ఎంఆర్ఎస్ తో ఇంకొంతమంది బాధపడే కంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వండి. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు కూశారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఇప్పుడు అదే పథకాన్ని కంటిన్యూ చేస్తామంటున్నారు. అధికారంలోకి వస్తే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను ఉచితంగా చేస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికారు. ఎవరు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టొద్దంటూ ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆనాడు దండోరాలు కూడా వేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎల్ఆర్ఎస్ పై న్యాయ పోరాటం చేస్తామని రంకెలేశాడు. ఆఖరికి పండితుడు కోదండరాం కూడా ఎల్ఆర్ఎస్ వద్దని ఉపదేశించాడు. కానీ చివరికి ఏం చేశారు? అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. పవర్ చేతికి రావడమే ఆలస్యం. నక్కబుద్ధి బయట పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లిగా అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాబట్టి ఎవ్వరు కూడా కట్టొద్దు, న్యాయం చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎల్ఆర్ఎస్ ఎత్తేయకపోతే మాత్రం ఊరూరు లేచి నిలబెడుతుంది, కొట్లాడుతుందని సందర్భంగా ప్రకటన చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పోవాలి, బీఆర్ఎస్ పోవాలి. దానికి ఏమన్నా రుసుము కట్టమంటే కట్టించుకో, అది కూడా నామమాత్రమైన రుసుమే కావాలి, కానీ ఇంకొకటి కాకూడదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. విన్నారు కదా కాంగ్రెస్ నాయకుల ఉల్టా చోర్ మాటలు. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకి శోకాలు పెట్టారు. ఎల్ఆర్ఎస్ వేస్ట్ అంటూ శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని తొడలు కొట్టారు. ఫ్రీగా చేస్తామని మీసం మెలేశారు. కానీ ఏమైంది? అధికారంలోకి వచ్చి ఏం వెలగబట్టారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్నే కొనసాగిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా, దానికి ఫీజు కూడా పెట్టింది. ఇంకో విషయం, 25% డిస్కౌంట్ కూడా ఇస్తారట. సిగ్గు లేకపోతే సరే. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని మాటిచ్చి ఇప్పుడు ఫీజు కట్టాలని దబాయిస్తారా? గతంలో గుడ్డిగా వ్యతిరేకించి ఇప్పుడేమో రైట్ అంటారా? ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నయా నాటకం ఇది. గల్లా పెట్టెలు నింపుకునే భారీ స్కెచ్ ఇది. ఊరికే అన్నారా? అబద్ధాలది కాంగ్రెస్ పార్టీది రక్త సంబంధమని. నవ్వి పోదురుగాక అనే సామెతకు మాదే పేటెంట్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్నే మక్కి కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆనాడు ఇచ్చిన హామీని శుభ్రంగా అటకెక్కించింది. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని తీపి మాటలు చెప్పి ఇప్పుడు రిక్తహస్తం చూపిస్తున్నారు. జనం మొక్కుపిండి ఫీజు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆదాయం దండుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో సామాన్యుల మీద మోయలేనంత భారం మోపడానికి రంగం సిద్ధం చేశారు. దరఖాస్తులు చేసుకున్న లక్షలాది మంది నుంచి మార్చి 31లోగా వేల కోట్లు వసూలు చేసేందుకు పక్కా పథకం రచించారు. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజల మీద కనీసం ₹1,00,000 వరకు భారం పడుతుంది. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. అధికారం లేనప్పుడు ఉచితమని చెప్పి ఇప్పుడు 25% రాయితీలంటూ డ్రామాలు చేస్తున్నారు. ఆదాయం పెంచుకునేందుకు పేదల మీద భారం మోపుతున్నారు. 2020లో వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో 3,50,000 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో L1 కేటగిరీలో ఉన్న ప్లాట్లు కీలకం. హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ లేఅవుట్లు ఎక్కువ. సుమారు 1,340 అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 400 నుంచి 600 వరకు తిరస్కరణకు గురయ్యాయి.
మిగతా వాటికి ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారం వెళ్ళింది. అధికారం రాకముందు ఒక మాట, గద్దెనెక్కాక ఒక మాట చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ నిర్ణయంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ముమ్మాటికి బిజినెస్సే. 20,000 కోట్లు వసూలు చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ లాంటి వాళ్ళు ఇప్పుడెందుకు మద్దతిస్తున్నట్లు? అప్పట్లో ప్రజలపై భారం పడిందంటూ ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? గతంలో ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి ఇప్పుడెందుకు ఫీజు కట్టాలంటున్నారు? గతంలో అవుట్ రైట్గా వ్యతిరేకించి ఇప్పుడెందుకు సమర్థిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ కాంగ్రెస్ నాయకుల దగ్గర జవాబుందా? మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ ప్రభుత్వం భారం వేయకుండా కొంతకాలం ఆపామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాయితీల పేరుతో మభ్యపెట్టి ప్రజల నుండి డబ్బు దండుకునే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అంటూ నిప్పులు చెరిగారు. ఎల్ఆర్ఎస్తో ఒక్కో ప్లాటు మీద ₹1,00,000 చొప్పున పిండుకునేందుకు సర్కారు సిద్ధమైందన్నారు. రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేద ప్రజలను నుంచి డబ్బులు వసూలు చేస్తోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రకటిస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ను బహిష్కరించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక అదే పథకాన్ని కొనసాగించడంలో అర్థం ఏంటన్నారు వినోద్ కుమార్. ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే జీవో ఆగస్టు 31, 2020 నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని వచ్చే నెల 31 మార్చి వరకు పొడిగిస్తున్నందుకు సంతోషం. కానీ ఈ రెగ్యులరైజేషన్ పేరిట పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు మీరే అన్నారు. కాబట్టి మీరు ఏ డిమాండ్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అన్నారో దాన్నే మీరు ఎలా అమలు చేయాలి. ఎప్పుడైతే ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఎంతైతే ఫీజు పెట్టిర్రో, ఎంతైతే ఆలోచన చేసిర్రో దాన్ని మీరు విమర్శించారు. కాబట్టి ఇవాళ మీరు ఫ్రీగా చేయాలి, లేకపోతే ఇప్పుడు చెప్పలేసుకోవాలి. ఓడ దాటేదాకా ఓడమల్లన, ఓడ దాటాక బోడమల్లన అన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం. మరి ఇంత ఘోరంగా జనాన్ని మోసం చేస్తారా? ఫ్రీ అని నమ్మించి చివరికి దగా చేస్తారా? ఈ పాపం ఊరికే పోదు.